సరే అద్భుతం అంటే ఏ అద్భుతం ఒకేసారి జరగదు ప్రియులారా. అద్భుతం జరగాలంటే ముందుగా మన కృషి మనం చేయాలి. మేము ఆంబ్రోస్ సెమినరీలో చదివేటప్పుడు ఫాదర్ జాన్ లియోన్చిని అనే ఒక ఇటలీ ప్రీస్ట్ ఫాదర్ ఉండేవాళ్ళు, పీమే ఫాదర్. ఆయన ఏం చెప్పాడంటే మాకు, డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ సీ ద రెస్ట్. డూ యువర్ బెస్ట్. నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయి. ముందు నువ్వు కష్టపడు, నువ్వు శ్రమించు, చెమటోర్చు, సోమరతనం పక్కన పెట్టి నువ్వు చేయగలిగినది నువ్వు చేయి. నేను ఎప్పుడు చెప్తాను, చప్పట్లు అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి, క్లాపింగ్, 2 hands. ఒక హ్యాండ్ నీ కష్టార్జితం, 2 హ్యాండ్ దేవుని బ్లెస్సింగ్. నీ కష్టార్జితం, దేవుని బ్లెస్సింగ్స్, ఈ 2 కలిస్తేనే చప్పట్లో విజయం. నీకున్నది నువ్వు ఇవ్వు, నీకున్న టాలెంట్ నువ్వు బయట పెట్టు, తర్వాత దేవుని కృప కొరకు అర్థించు. ఇక్కడ ఒకేసారి ఈ 5 రొట్టెలు 2 చేపలు లేకపోతే అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టే అద్భుతం జరగకపోవచ్చేమో బహుశా ప్రియులారా. సరే, దేవునికి సమస్తం సాధ్యం, అది నేను కాదంట్లా. కానీ ప్రభు ఇక్కడ ఏం చూశారంటే, మొట్టమొదటిగా ప్రజలు తమకున్నది వారు ఇవ్వాలి. నీ కష్టాన్ని నువ్వు కష్టపడాలి, నీ శ్రమను నువ్వు దేవుడికి ఇవ్వాలి. మొట్టమొదటిగా నువ్వు ఒక స్టెప్ వేయి. నువ్వు 1 అడుగు వేస్తే దేవుడు నీ కొరకు 99 అడుగులు వేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేగా నువ్వు ముడుచుకొని చలిగి వణుకుతూ ఎక్కడ మూల పడుకొని నాకు కుదరదలే, నాకు కష్టం, అయ్యో దిస్ ఇస్ ఇంపాసిబుల్, ఇది చాలా టెరిబుల్, ఇది అయ్యే పని కాదు అని డిస్కరేజ్మెంట్లోకి గురయ్యి, లేకపోతే డిస్సాటిస్ఫైడ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అమ్మో ఇది అయ్యిద్దా అవదా, జరుగుద్దా జరగదా అని ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేస్తూ ఒక మూలలో ఉన్నావు అనుకో, ఏమి జరగదు. నువ్వు 1 అడుగు ముందుకే, నువ్వు 1 స్టెప్ ముందుకు తీసుకో, నువ్వు ముందుకు శ్రమించు, కష్టపడు, తర్వాత దేవుణ్ణి కృపను కోరు. కష్టపడకుండా కొంతమంది అడుగుతారు, ఫాదర్ గారండి పెన్న ప్రార్థన చేయండి, లేకపోతే దేవుడు ఫాదర్ గారండి నా హాల్ టికెట్ పరీక్షకి వెళ్తున్నా ప్రార్థన చేయండి. నువ్వు హాల్ టికెట్ పీఠం మీద పెట్టినా, పీఠం కింద పెట్టినా, పెన్ను ఎవరి చేత ప్రార్థన చేయించినా నువ్వు చదవకుండా ఏమీ జరగదు. ముందు నువ్వు కష్టపడు, నీకున్నది దేవుడికి ఇవ్వు. తండ్రి ఇది నాది, నాకున్నది నీకు అర్పిస్తున్నా, దీన్ని తీసుకొని ఆశీర్వదించు, ఫలభరితం చేయి అని దేవునికి మొరపెట్టుకోవాలి ప్రియులారా. ఇక్కడ అద్భుతానికి మూలం ఏంటంటే, వీరుకున్నది వీరు దేవుడికి సమర్పించారు. మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉందని ఎవరో పిల్లోడి దగ్గర ఉన్నవి తీసుకొని ప్రభువుకి ఇస్తే, అక్కడ ప్రభు ఏం చేశారు, మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెప్పారు. మీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే ప్రియులారా, కొంతమంది దేవుణ్ణి దూషిస్తారు, దేవుడు మాకు అది చేయలేదు ఇది చేయలేదు, దేవుడు దూషిస్తారు, దేవుని బ్లేమ్ చేస్తారు. అలా కాదు, ముందుగా నువ్వు కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకో. లెర్న్ టు థ్యాంక్ ద లార్డ్, లెర్న్ టు ప్రైజ్ ద లార్డ్, లెర్న్ టు ఆఫర్ యువర్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే దేవునికి వందనాలు చెప్తామో, మనం ఎప్పుడైతే దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తామో, ఆ స్తుతి ప్రార్థనలో అనేక అద్భుతాలు ఆశ్చర్య క్రియలు జరుగుతాయి ప్రియులారా. ఇక్కడ యేసయ్య ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆకాశం వైపు చూచి కృతజ్ఞతలు చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు తండ్రి దేవుడికి. అప్పుడు వడ్డించమన్నారు. చేపను కూడా అలాగే ముందు దేవునికి సమర్పించి వందనాలు చెప్పి వడ్డించమన్నారు.